అక్కడే ఎన్ఆర్ఐ అక్కడ వ్యాపారాలు ఉన్నాయి అతనికి. బేసిక్గా అతను ఆల్రెడీ మంచి ఇండస్ట్రియలిస్ట్ అట, ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ బ్యాచ్ అట, బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయట అతని. ఇప్పుడు ఏమంటున్నాం మనం, నామ్స్ ప్రకారం అయితే ఇదిగో సోన్సో క్యాష్ నీ దగ్గరకు వచ్చిందని మాకు సోన్సో వాళ్ళు చెప్పారు, ఇందుకోసం నువ్వేంటి అని చెప్పి అడగాలి. కసిరెడ్డి ఏం చెప్తాడు, ఆడు అమ్మకి చెప్తున్నాడు అంటాడు. అంతేగాని ఏం చెప్తాడు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతని వ్యాపారానికి సంబంధించిన కాగితాలని పట్టుకొస్తున్నారు. ఆ వ్యాపారంలో ఏమన్నా లోపాలు ఉన్నాయేమో ఎతుకుతున్నారు ఇప్పుడు టీం. వెతికి అందులో లోపాలు ఉంటే గనక అదిగో అదంతా మద్యం సొమ్మే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వ్యాపారస్తులు ఎవడు ఆన్ రికార్డులో ఎక్కడా తేడా చేసుకోడు, పేపర్లలో ఇట్లా వచ్చే డబ్బులకు సంబంధించి అసలు రాసుకోరు అందులో. అయితే ఏం చేయాలి ఇప్పుడు, ఏదన్నా ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఈ డబ్బులన్నీ ఇట్లా క్యాష్ ఆ కంపెనీలోకి వచ్చినట్టు రాయాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అవినీతి జరగలేదని మనం పిచ్చితనంగా సర్టిఫికెట్లు ఇయ్యం, కానీ క్యాష్ వచ్చిందని ఎవ్వడూ ప్రూవ్ చేయలేడు. పట్టుకోవాల్సింది క్యాష్. క్యాష్ పట్టుకోకుండా నువ్వు ఎంత తిన్నావు అని చెప్తే నువ్వు ఏ ఆధారం చూపెట్టినా రేపు వాడు ఫేక్ అంటాడు, కోర్టుకు వెళ్ళి ఫేక్ అంటాడు. కోర్టుకు కూడా ఈ కాగితాల ఆధారంగా అయి ఉంటే కనుక ఎప్పుడో ఉరేసేయాలి చాలామందిని. అదేది 2G కుంభకోణం కేసులో ఏకంగా ఆడే కాగోళ్లే చెప్పారు ఏమని, ఇది 100 రూపాయలు రావాల్సిందని అతను 40 రూపాయలకే ఇచ్చాడని. దాని